అంతర్జాతీయ స్థాయిలోనూ మరోసారి సత్తా చాటాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు. అమెరికాలో నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డిఐసి కాన్ఫరెన్స్ లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని శ్రీ చైతన్య స్కూల్ అనాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి 30 దేశాలకు చెందిన వందలాది విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారని, ఇందులో 167 మంది శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో ఏ ఇతర విద్యా సంస్థ నుంచి ఇంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్ కు ఎంపిక కాలేదని ఆమె తెలిపారు. ఈ పోటీలో 62 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థ వరుసగా 11వసారి వరల్డ్ నెంబర్ 1 గా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిందన్నారు. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్. సో దాంట్లో ఈ నాసాకి సంబంధించిన వాళ్ళు, సైంటిస్టులు అందరూ, ఆస్ట్రోనాట్స్ అందరూ అటెండ్ అవటం జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తారు. సో అలా 28,000 స్టూడెంట్స్ ఇండియా నుంచి అప్లై చేస్తే దాంట్లో నుంచి ఓన్లీ ఫ్యూ హండ్రెడ్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వగలిగారు ఈ కాన్ఫరెన్స్. దాంట్లో 167 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. ఓవరాల్గా 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి దీంట్లో. వన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇండియా, అండ్ అవుట్ ఆఫ్ విచ్ maximum number of students ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. అండ్ ఇదే మనం 11 years నుంచి కంటిన్యూస్గా చేస్తున్నామండి. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ విన్నింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం 62 విన్నింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మనకి. దాంట్లో 7 ప్రాజెక్ట్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్, 11 సెకండ్ ప్రైజ్, 15 థర్డ్ ప్రైజ్ అండ్ 29 ఆనరబుల్ మెన్షన్స్. దాంట్లో ఒక స్టూడెంట్కి ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో వచ్చింది. వరల్డ్లో ఒకే స్టూడెంట్కి వచ్చింది, అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. అండ్ లిటరరీ మెరిట్ కేటగిరీ కూడా ఒక స్టూడెంట్కే వచ్చింది వరల్డ్లో, అది కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్.